హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన అతి ముఖ్యమైన గమనిక. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం నెలకు వచ్చే జీతం మాత్రమే కాదు. అది ఒక వ్యక్తి జీవితానికి మరియు ఆ కుటుంబానికి లభించే అతి పెద్ద భరోసా. ఒక మనిషి తన జీవిత కాలంలో అత్యంత శక్తివంతమైన 30, 40 ఏళ్ల కాలాన్ని ప్రజల సేవకే అంకితం చేసిన తర్వాత తమ చరమాకంలో ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మగౌరవంతో ప్రశాంతంగా పదవీ విరమణ జీవితాన్ని గడపవచ్చు అనే నమ్మకమే ఈ ఉద్యోగానికి ఉన్న అసలు సిసలైన విలువ. అవును, ఆ నమ్మకమే ఒక ఉద్యోగిని ఎండనక, వాననక కష్టపడేలాగా అయితే చేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఆ నమ్మకమే సన్నగిల్లుతోంది. ఆ భరోసానే ఆవిరైపోతుంది. ఒకప్పుడు ప్రభుత్వం అంటే మాట తప్పని వ్యవస్థగా ఉద్యోగుల పట్ల బాధ్యతాయుతంగా అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఆ భద్రత ఎందుకు ప్రశ్నార్థకంగా మారింది? ఎందుకు వృద్ధాప్యంలో ఉండవలసిన పెన్షనర్లు రోడ్లెక్కి పోరాడాల్సి వస్తుంది అనే చేదు నిజాలను ఈరోజు మనం ఈ వీడియోలో అయితే చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. సో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని పెన్షనర్ల హక్కుల గురించి, వారు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన సమస్యల గురించి తెలుసుకోవడంలో మన బాధ్యత. ఇందులో ప్రధానంగా చర్చించవలసినటువంటి అంశం పే రివిజన్ కమిషన్ పీఆర్‌సీ. ఈ పీఆర్‌సీ అమలులో జరుగుతున్నటువంటి విపరీతమైన జాప్యం వల్ల లక్షలాది మంది పెన్షనర్ల జీవితాలు ఎలా తలకిందులవుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఈ విశ్లేషణకు ప్రధాన ఆధారం ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం వారు విడుదల చేసినటువంటి ఒక వివరణాత్మకమైన పత్రం. అసలు ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తోంది? వృద్ధులు వృద్ధులుగా ఉన్న పెన్షనర్ల బాధ ఏమిటి? అనే విషయాలను మనం మానవీయ కోణంలో చూడాలి. ఈ ఆలస్యాలు కేవలం కాగితాల మీద లెక్కలు మాత్రమే కాదు. అవి వారి దైనందిన జీవితంపై, వారి మానసిక ఆరోగ్యంపై చూపే తీవ్రమైన ప్రభావం లాంటివి. మరి ఇక్కడ వారి డిమాండ్‌లలో ఉన్న న్యాయం ఏమిటో, వారు కోరుతున్న కనీస హక్కులు ఏమిటో విడమర్చి చూద్దాం. సో, దీన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే మనం ఒకసారి చరిత్రలోకి వెళ్ళాలి. ఒకప్పుడు పీఆర్‌సీ వ్యవస్థ చాలా క్రమబద్ధంగా ఒక పద్ధతి ప్రకారంగా ఉండేది. 1958లో రాష్ట్రంలో మొదటి పీఆర్‌సీ ఏర్పడినప్పటి నుంచి 1999లో వచ్చిన ఏడవ పీఆర్‌సీ వరకు దాదాపు ప్రతి 5 ఏళ్లకోసారి నిబంధన ప్రకారంగా పెంపుదల జరిగేది. అప్పట్లో అప్పట్లో ఒక స్పష్టమైన సిస్టమ్ ఉండేది. కమిషన్ వేయటం, వారు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వటము, ఆ తర్వాత 1 లేదా 2 ఏళ్లలోనే ప్రభుత్వం దాన్ని అమలు చేయడం అంతా ఒక కృతువులాగా సాగిపోయేది. దీనివల్ల ఉద్యోగంలో ఉన్న వారికి, రిటైర్ అయిన వారికి ఫలానా సమయానికి మాకు పెన్షన్ పెరుగుతుంది అనే ఒక స్పష్టత, ఒక భరోసా ఉండేది. కానీ ఈ క్రమశిక్షణ 2005 ఐదవ సంవత్సరం తర్వాత పూర్తిగా గాడి తప్పడం మొదలైంది. ఎనిమిదవ పీఆర్‌సీతో మొదలైన ఈ జాప్యం ఒక అలవాటుగా మారిపోయింది. 9 మరియు 10వ పీఆర్‌సీల నాటికే అది ఒక ధోరణిగా స్థిరపడిపోయింది. ఇక 11వ పీఆర్‌సీ విషయానికే వస్తే ఈ జాప్యం తారాస్థాయికి చేరుకుంది. దీని తీవ్రత ఎంత ఉందో అర్థం కావాలంటే కొన్ని తేదీలను గమనించాలి. ఈ పీఆర్‌సీ అమలు కావాల్సింది అర్హత అంటే అప్లికబుల్ డేట్ వచ్చేసి జూలై 1, 2018. అంటే ఆ రోజు నుండే పెన్షనర్లకు పెరిగిన డబ్బులు అందాలి. కానీ వాస్తవంగా వారికి ఆ నగదు ప్రయోజనాలు ఎప్పటినుంచి అందాయో తెలుసా? అక్టోబర్ 1, 2022 నుండి, అంటే దాదాపు 4 సంవత్సరాలు 3 నెలలు. 4 సంవత్సరాల 3 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాతే ఇది జరిగిందనమాట. ఇది కేవలం ఒక అంకె కాదు. ఒక మనిషి తన రిటైర్మెంట్ జీ జీవితంలో ప్లాన్ చేసుకున్న 4 ఏళ్ల విలువైన కాలం.
ఒక వృద్ధుడు తన ఆరోగ్య అవసరాల కోసం, మనవళ్ళ చదువుల కోసమో లేదా ఏదైనా చిన్నపాటి ఇంటి అవసరాల కోసమో ఆశగా ఎదురు చూసే ఆ డబ్బును 4 ఏళ్ల పాటు నిలిపివేయడం అంటే వారి హక్కును నిరాకరించడమే అని స్పష్టమవుతోంది. మరి ఈ 4 ఏళ్ల కాలంలో వారి ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారి ఉంటుందో, పెరిగిన ధరల మధ్య పాత పెన్షన్‌తో వారు ఎలా నెట్టుకొచ్చారో అని ఆలోచిస్తేనే బాధేస్తోంది. ఈ జాప్యం వల్ల జరిగిన అతిపెద్ద నష్టం ఏమిటంటే, ఈ 4 ఏళ్ల కాలంలో వేలాది మంది పెన్షనర్లు తమకు రావాల్సిన ప్రయోజనాలను చూడకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు కూడా. తాము దాచుకున్న సొమ్ముతో ఏదైనా మంచి పని చేయాలని, లేదా కనీసం తమ వైద్య ఖర్చులకైనా ఆ డబ్బు ఉపయోగపడుతుందని ఆశపడిన వారు చివరకు నిరాశతోనే కన్నుమూశారు. ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, ఒక గొప్ప మానవీయ విషాదం. మరోవైపు జీవించి ఉన్న వారి పరిస్థితి కూడా అగ్ని పరీక్షలాగా మారింది. 2019 నుండి 2024 మధ్య కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు, ముఖ్యంగా వృద్ధులకు అత్యవసరమైన మందుల ధరలు, హాస్పిటల్ ఖర్చులు రెట్టింపయ్యాయి. డబ్బు కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోతున్న ప్రభుత్వం మాత్రం పాత లెక్కల ప్రకారమే పెన్షన్ ఇస్తూ కాలయాపన చేయడం వల్ల వారి జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి. సరే, 4 ఏళ్ల తర్వాతైనా బకాయిలు ఒకేసారి ఇచ్చారా అంటే అక్కడ ఒక మెలిక ఉంది. ఆలస్యంగా ఇచ్చే డబ్బును ఒకేసారి చేతికి అందిస్తే పెన్షనర్లు ఏదైనా ఒక పెద్ద అవసరం తీర్చుకోగలుగుతారు. కానీ ప్రభుత్వం ఆ బకాయిల చెల్లింపుల్లో కూడా విడతల వారీ పద్ధతిని ప్రవేశపెట్టింది. కొన్ని బకాయిలను ఫ్రీజ్ చేయడము, రకరకాల కోతలు విధించడం వల్ల పెన్షనర్లకు పూర్తి స్థాయిలో ఊరట లభించలేదు. ఇది కాకుండా పదవీ విరమణ సమయంలో వచ్చే గ్రాట్యుటీ విషయంలో కూడా భారీ అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం గ్రాట్యుటీ పరిమితిని 20,00,000కు పెంచినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో 2018 నుండి 2022 మధ్య రిటైర్ అయిన వారికి పాత పరిమితి ప్రకారమే చెల్లింపులు జరిగాయి. దీనివల్ల ఒక్కొక్క పెన్షనర్ సుమారుగా రూ. 4,00,000 వరకు నష్టపోయారని అంచనా. సో, అప్పట్లో గరిష్టంగా 12,00,000 ఇచ్చారు. 16,00,000 ఉండి కూడా. సో, ఈ విధంగా జీవితాంతం కష్టపడి చివరిలో వస్తుందనుకున్న పెద్ద మొత్తం, ఈ పెద్ద మొత్తంలో ఇలాంటి కోతలు పడటము వారి కలలను చిన్నాభిన్నం చేసింది. ఇంకో ముఖ్యమైన అంశం కమ్యుటేషన్. ఇది పెన్షనర్లకు ఉన్న ఒక సౌకర్యం. అంటే తమకు నెల నెలా వచ్చే పెన్షన్‌లో కొంత భాగాన్ని వదులుకొని దాని బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో అడ్వాన్స్ తీసుకోవచ్చు. అయితే ఈ అడ్వాన్స్‌ను ప్రభుత్వం 15 ఏళ్ల పాటు వసూలు చేస్తోంది. కానీ ఆర్థిక లెక్కల ప్రకారం చూస్తే ప్రభుత్వం విధించే వడ్డీ రేటును పరిగణలోకి తీసుకున్న అసలు మరియు వడ్డీ కలిపి 12 ఏళ్లకే పూర్తిగా రికవరీ అయిపోతుంది. అంటే అప్పు తీరిపోయిన తర్వాత కూడా మరో 3 సంవత్సరాల పాటు పెన్షనర్ల ఖాతా నుండి డబ్బు కట్ చేయడం ఏ రకమైన న్యాయం? ఇది ఒక బ్యాంకు లోన్ తీసుకొని అప్పు తీరిపోయిన తర్వాత కూడా ఈఎంఐ కట్టించుకున్నంత అన్యాయమని వారు వాపోతున్నారు. అందుకే ఈ రికవరీ కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని సమస్యలున్న ప్రభుత్వాలు చెప్పే ఒకే ఒక కారణం ఆర్థిక భారం లేదా ఖజానా లోటు. కొత్తగా ప్రవేశపెట్టే పథకాలకు వేల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వాలు దశాబ్దాల పాటు సేవ చేసి తమ సొంత ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి ఆర్థిక ఇబ్బందులకు సాకు చూపడం ఎంతవరకు సమంజసం? పెన్షన్ అనేది ప్రభుత్వం దయతో ఇచ్చే భిక్ష కాదు. అది ఒక ఉద్యోగి తన సర్వీస్ కాలంలో దాచుకున్న హక్కు అని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. అందుకే ఇప్పుడు పెన్షనర్ల సంఘం ప్రధానంగా 3 డిమాండ్లను ముందుకు తెస్తోంది. ఒకటి, గతంలో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు 12వ పీఆర్సీలో కనీసం 30% ఫిట్‌మెంట్ పెంపు ఇవ్వాలి. రెండవది, కొత్త పీఆర్సీని సకాలంలో ఏర్పాటు చేయాలి. 3, కమిషన్ నివేదిక ఇచ్చిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం చేయకుండా అమలు చేయాలి అని. చివరగా ఈ చర్చ మన ముందు ఒక మౌలికమైన ప్రశ్నను ఉంచుతోంది. ఒక నాగరిక సమాజంలో, ఒక అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో తమ జీవితాన్ని వ్యవస్థ కోసం త్యాగం చేసిన వృద్ధుల పట్ల మన బాధ్యత ఏమిటి? కేవలం ఆర్థిక లెక్కల సాకుతో వారి రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాయటం సరైనదేనా? ఇది కేవలం ఒక వర్గానికి సంబంధించిన సమస్య కాదు. రేపు ఉద్యోగ విరమణ చేసే ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రశ్న. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెన్షనర్ల ఆవేదనను అర్థం చేసుకొని వారికి దక్కాల్సిన గౌరవాన్ని
ఆర్థిక భద్రతను సకాలంలో అందించాలి అనైతే కోరుకుందాము. పెన్షనర్లు ప్రశాంతంగా ఉంటేనే ఆ వ్యవస్థపై నమ్మకం నిలకడ నిలబడుతుంది. వారి హక్కుల పోరాటంలో న్యాయం చేకూరాలని ఆశిద్దాము.